ఈ పెరిమెనోపాజ్ అనేది మన బాడీలో ఉన్న ఎగ్స్ని బట్టి ఉంటుంది. ఎగ్స్ తగ్గిపోతే పెరిమెనోపాజ్, ప్రీమెనోపాజ్ స్టార్ట్ అయినట్టు. ఎగ్స్ తగ్గుముఖం పడుతున్నాయి అని అంటే ఇంకా ప్రీమెనోపాజ్. ఎగ్స్ తగ్గిపోయాయి, ఫినిష్డ్, ఆల్ డన్ అంటే మెనోపాజ్. ఇంకా మెనోపాజ్ వచ్చేసింది, ఆ తర్వాత ఇయర్స్ పోస్ట్ మెనోపాజ్. ఈ పెరిమెనోపాజ్ టైంలో చాలా రకాల ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్ దిస్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఈట్, అగైన్ వాట్ ఈజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. సో మనం తినడం ఫుడ్ మీదే కాదు శ్రద్ధ, యాక్టివిటీ మీద కూడా పెట్టాలి. అండ్ మీరు ఎంత వెయిట్ ఉన్నారని దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ మెనోపాజల్ ఫీచర్స్ అనేవి ప్రీమెనోపాజ్ ఫీచర్స్ అనేవి ఎక్కువగా సన్నగా ఉన్న వాళ్ళలో ఉంటాయి. అవునా? అవును, ఎందుకంటే బాడీలో ఫ్యాట్లో ఈస్ట్రోజన్ వస్తుంది. సో దట్ ఈస్ట్రోజన్ మనకి ఆ 40 years టైంలో వెయిట్ గెయిన్ వస్తుంది చూడండి. ఎందుకు వస్తుంది అనుకున్నారు? బాడీ ఎంతో కొంత ఫ్యాట్ దాస్తే ఆ ఫ్యాట్లో నుంచి ఈస్ట్రోజన్ వస్తుందని. చాలామంది అదే టైంలో నేను సన్నగా అయిపోవాలని వెయిట్ లాస్ మీద పరిగెత్తా ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఈస్ట్రోజన్ ఫ్యాట్ డెపోజిషన్ అవ్వకపోగా ఆ ఈస్ట్రోజన్ ల్యాక్తో బోన్ డెన్సిటీలు పడిపోవడము, ఫ్రాక్చర్ టెండెన్సీస్ పెరగడము ఇలా జరుగుతాయి. సో ఎప్పుడు ఏ ఏజ్లో ఏది చేయాలో అదే చేయాలి. ఎప్పుడైనా కానీ ఆ టైంలో ఎక్కువగా ఫ్యాట్ లాస్ మీద శ్రద్ధ పెట్టద్దు. ఒకే ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మసిల్ గెయిన్. హౌ? సో మనము తీసుకునే ఫుడ్ మంచి ప్రోటీన్ డైట్, కాల్షియం రిచ్, బటర్ మిల్క్, రాగి మాల్ట్, కాల్షియం రిచ్ తీసుకుని, కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కాలంలో నీళ్లు మోయడము, రుబ్బడము, దంచడం ఇవన్నీ ఉండినాయి కదా. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ 1 liter వాటర్ బాటిల్స్తోని మనము సెట్స్ చేయొచ్చు. అప్పర్ బాడీ, దాని తర్వాత సైడ్స్కి, దాని తర్వాత వెనక. సో ఇలా కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలి. కూర్చున్న చోట కూడా మనం లెగ్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చు. అలాగే యోగా కూడా ఒకలాంటి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. హౌ సూర్య నమస్కారాస్ విల్ హెల్ప్? దే విల్ ఆల్సో హెల్ప్ బికాస్ దే విల్ ఇంప్రూవ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. దే విల్ పుట్ వెయిట్ బేరింగ్, కొంచెం కాల్షియం డెపోజిషన్ హెల్ప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, బ్రీదింగ్ సింక్రనైజ్ చేస్తుంది. వీటితో పాటు మనం తీసుకునే డైట్ మంచిగా ఉంటే ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్. వాకింగ్ అగైన్ ఇట్స్ ఓన్లీ టైం పాస్, ఇట్స్ ఓన్లీ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్, కానీ కేక్ కాదు అది. సో బేసిక్గా వాకింగ్ అండ్ యోగా ఆర్ కాంప్లిమెంటరీ. వెయిట్ ట్రైనింగ్ చేయాలి, సింపుల్గా మీరు చెప్పినట్టుగా. సింపుల్ వెయిట్ ట్రైనింగ్. ఈ మధ్య ఏంటిది, వాల్ని పట్టుకొని కూడా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసి వెనక్కి పుషింగ్స్, ముందుకు పుషింగ్స్. సో అలా మనం వెయిట్ ట్రైనింగ్ చేసినట్టయితే 35 years తర్వాత ఎంత మజిల్ కాపాడుకుంటే అంత మంచిది. ఆ మజిల్ మీకు ఫ్యూచర్ హెల్త్, మజిల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీద నువ్వు ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నా నువ్వు నష్టపోవాల్సింది ఏం లేదు. ఇట్ విల్ గివ్ యూ దట్ కుషన్. అండ్ అందుకే నేను చాలా మంది వస్తూ ఉంటారు, వెయిట్ గెయిన్ అయిపోతున్నాం. నన్ను నీకు అదృష్టం పట్టింది, కాస్త నువ్వు మజిల్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఉండు, ఫిట్నెస్ మీద స్ట్రెంగ్త్ పెట్టు, ఫ్యాట్ గురించి అంత పట్టించుకోకు అని చెప్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైనా కానీ ఫుడ్లో మీరు ఫ్యాట్ కంటెంట్ తగ్గించొద్దు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి, నట్స్, ఈ ఆల్మండ్స్, వాల్నట్స్, ఇవన్నిట్లో న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి కదా. అలాగే న్యాచురల్ ఫ్యాట్స్ అన్నిట్లో కూడా ఉంటాయి. అది తీసుకుంటూ, ఇప్పుడు మనము ఘీ వచ్చింది కదా, మళ్ళీ బ్యాక్ నెయ్యి మంచిదని వచ్చింది కదా. సో అలాంటివి మనం ఎట్టి పరిస్థితుల్లో కట్ డౌన్ చేయొద్దు. అండ్ ఆయిల్స్లో అన్నిటికంటే బెస్ట్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం కదా, అవి కూడా మనం యాన్సిస్టర్స్ ఏం తీసుకునేవాళ్ళు, పప్పు నూనె, పల్లి నూనె, అవి. నౌ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ గాన్ ఫర్ గుడ్. అండ్ ఈ బ్రాండ్, ఆ బ్రాండ్, సన్ఫ్లవర్, ఇలాంటివన్నీ గాన్. సో బేసిక్గా మన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ నార్త్ ఇండియన్స్ అనుకో, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ఏంటి, మస్టర్డ్ ఆయిల్. సో వాళ్ళకి మస్టర్డ్ ఆయిల్ మీదే వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. వాళ్ళు వెళ్ళి నాకు ఆలివ్ ఆయిల్ మంచిది అని కూర్చుంటే నాట్ రైట్. సో మన జీన్స్లో మన బయోలాజికల్గా ఉండే స్ట్రెంగ్త్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఆ మెమరీకి అనుగుణంగా మనం వెళ్తే విల్ బి ఆల్వేస్ సేఫ్ గార్డెడ్ బై నేచర్. మదర్ నేచర్ ఇస్ సుపీరియర్.
సో వెనకటికి పండగలకి పబ్బాలకి ఏవైతే చేసేవాళ్ళు కదా అరిసెలు, Hmm. all these are scientifically made for that season, for that weather, so that we'll sustain that.